ప్రభుత్వం వ్యవహరించకుండా మమ్మల్ని అడుగుతారేంది, మీరు ఎందుకు వచ్చారు? మీ నాయకుడికి పవన్ కళ్యాణ్ గారి పట్ల ఎందుకు హఠాత్తుగా అంత సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది? ఆయన్ని టచ్ చేయమాకండి, మన ప్రధాన శత్రువు ప్రిన్సిపల్ పొజిషన్ అదే లేదా ప్రిన్సిపల్ రైవల్ మనకి తెలుగుదేశం మాత్రమే అనే పద్ధతిలో ఎందుకు మాట్లాడుకుంటూ వస్తున్నారు? ఆయన టోన్ ఎందుకు మారింది? టోన్ ఏం మారలేదు సార్. ఒకటి, వాళ్ళంతా ఒకటే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎప్పుడు వేరు కాదు. 2029 ఎన్నికల్లో ఒకవేళ విడిగా పోటీ చేసిన 99% విడిగానే పోటీ చేస్తారు. చేసిన వాళ్ళిద్దరూ ఒకటే. నోట్ దిస్. మీరే అంటే మధ్యంతరం వస్తుంది మళ్ళీ 2029 ఎక్కడి నుంచి వస్తుంది? నేను మధ్యంతరం కోరుకోవట్లేదు, ఇంకోటి కాదు సార్. సూచనలు అలా కనపడుతుంది, ఎక్కువ రోజులు ఉండేది కాదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా శ్రీకాంత్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వాళ్ళు ఒకవేళ విడిగానే పోటీ చేస్తారు, నటిస్తారు. అట్లా ఎందుకు కారణం? మేము అపోజిషన్ కదా, ప్రభుత్వ వ్యతిరేక ఓటు మళ్ళీ కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారి వైపు వెళ్లకుండా పవన్ కళ్యాణ్ చీలిస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఉపయోగం, తర్వాత కావాలంటే మళ్ళీ కలిసి ఉండొచ్చు అనేటటువంటి 2019 ప్రయత్నం ఏదో ఉందో సేమ్ 29లో కూడా అదే ప్రయత్నం చేస్తారు. సో కానీ అన్ని రకాలుగా 2019లో వర్కౌట్ కాలేదు, 29లో కూడా వాళ్ళకి వర్కౌట్ కాదు. వాళ్ళు కలిసి పోటీ చేసినా వర్కౌట్ కాదు, విడిగా పోటీ చేసినా వర్కౌట్ కాదు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఒకటే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే పనిచేస్తాడు. ఒకవేళ విడిగా వచ్చినా అది నటన తప్ప అది సిన్సియారిటీగా వచ్చినటువంటిది కాదు. రేపొద్దున రకరకాలుగా మారినా కూడా ప్రయత్నాలు అవన్నీ ఉంటాయి. ఏది ముగ్గురిని మాత్రమే బెస్ట్, వాళ్ళు ముగ్గురే బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ మీటింగ్లో. మీకేంటంటే మీకు ఇన్సైడ్ సోర్స్ అది ఉంటుంది కదా సార్. మీడియాలో ఉన్నప్పుడు రకరకాలుగా, ఇప్పుడు వాసుదేవన్ గారి దగ్గర నుంచో ఇంకోళ్ళ దగ్గర నుంచో రకరకాలుగా మీరు ఇంకొకరితో మాట్లాడినప్పుడు రకరకాల సోర్స్ వస్తాయి కదా. నేను చెప్పింది రాంగ్ అని చెప్పమనండి. క్యాబినెట్లో ఇది జరిగిన మాట వాస్తవం. అలానే అనేక మంది నాయకులు లోకేష్ దగ్గరికి వెళ్తున్నప్పుడు అది ఎక్స్ఎమ్మెల్సీలో లేదంటే ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, కొన్ని ఎస్సీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళు వెళ్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు వెళ్ళి ఆయన కలిసినప్పుడు కూడా మీ నియోజకవర్గంలో ఎన్ని కేసులు నమోదైందని అడుగుతున్నాడు. లేదండి మా దగ్గర ఏమి లేవు అని అంటే, అయితే మీరు అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటున్నారు. ఏ కేసులు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు, మీరు ఎన్ని కేసులు నమోదు చేయించారు అని. వాళ్ళు లేదండి మా దగ్గర ఏం లేదు, 1-2 అయినాయి అంటే మీరు అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్ అంటున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు మంత్రులుగా ఉన్నారు. మీరే మాట్లాడుతారు. లోకేష్ గారిని పర్సనల్గా టార్గెట్ చేయడం కోసమే మీరు అచ్చంగా 0 వరకు వచ్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. మాకేం అవసరం? ఆయన ఎందుకు చెప్తాడండి కేసులు ఎక్కువ పెట్టించండి అని? ప్రతిష్ట పరువు ఎవరికి పోతుంది? ఒకవేళ అదే ఆయన కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎన్ని ఎక్కువ కేసులు నమోదు చేయిస్తే వాడు తెలుగుదేశంలో పెద్ద లీడర్ అనేది ఈరోజు లోకేష్ ఉద్దేశం. డైరెక్ట్ గా చెప్తున్నాడు, మీరు పెట్టిస్తారా లేదా, పెట్టించకపోతే మీరు పాలిటిక్స్ ఇక్కడ పనికిరాదు, చూపించండి పని ఆయన అంటున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం సార్ మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఇప్పుడు 2 నుంచి 3,000 కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ నమోదైనవి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 months. 3 monthsలో 2,000 నుంచి 3,000 కేసులు మధ్య రోజు ఎక్కడో చోట కేసే కదా. రోజు ఇదిగో పలానా నియోజకవర్గంలో పలానా మండలంలో రోజు రాష్ట్ర వ్యాప్తంగా 2,000 కేసులు నమోదవుతాయంటున్నారు. ఓవరాల్ గా మొత్తం నేను ఇప్పుడు వరకు జరిగింది రోజుకు యావరేజ్ కట్టి చెప్తున్నా 175 నియోజకవర్గాల్లో ఒక 10-15 కేసులు ప్రతిరోజు ఉంటున్నాయి. ఎక్కడో చోట నమోదు అవుతానే ఉన్నాయి. 10-15 కేసులు మినిమం రోజుకి. సో లేదా దాడులు చేయటం, మళ్ళీ వీళ్ళు వెళ్తే ఉల్టా ఏళ్ళ మీద కేసులు పెట్టడం. అచ్చంగా పోలీసు వాళ్ళకి ఇంకేం పని లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేదా పోలీసులు కూడా బతకనిరు కదా సార్. పోలీసులను మనం బతకనిస్తారా కేసులు పెట్టకపోతే? మేము ఎక్కడా చేయలేదు సార్. మేము చేస్తే ఇట్లా ఇంత అవకాశం వీళ్ళకి దొరికేది కాదు కదా. మేము ప్రభుత్వంగా ఎలా పరిపాలించాలో అలా పరిపాలించాం, రాజకీయం చేసి ఉంటాం. కానీ వీళ్ళు వ్యక్తిగతంగా తీసుకున్నారు. వ్యక్తిగతంగా తీసుకొని వీళ్ళు ఉండకూడదు, వీళ్ళుంటే ఎప్పటికైనా భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి వస్తారు కాబట్టి మళ్ళీ మనకి ఇబ్బంది, అందుకని అసలు వీళ్ళు లేకుండా చేయాలి. స్థానిక నాయకుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దాకా కేసులు పెట్టి వేధించాలి, లేదంటే వాళ్ళ మీద దాడులు చేయాలి, చంపేయాలి. ఈ రకాలుగా కుట్రాలేదు. ముందు వాడు వస్తానంటే తీసుకోవాలి, రాకపోతే వాడిని బెదిరించో బ్లాక్మెయిల్ చేసో ముందు రప్పించుకుందాం మన దగ్గరికి, రాకపోతే అటాక్. మాట అన్నారు 130 మందిలో ఎంతమంది అన్నారు? 40 మంది 50 మంది కనీసం ఒక లోకేష్ నాయకత్వాన్ని ఎంతమంది బలపరుస్తారు చూద్దాం సార్. ఎందుకు వెయిట్ అండ్ సీ. అధికారం ఉంది కాబట్టి కొంతమంది బలపరుస్తారేమో. సో చంద్రబాబు నాయుడు గారు నీ ఎప్పుడు దించేయాలని మేము ప్రయత్నిస్తున్నాం, లోకేష్ ప్రయత్నిస్తున్నాడు. లేకపోతే మొన్న మీద విచారణ చేయమనండి సార్, నేను అడుగుతున్నా సూటిగా. మొన్న ఏదైతే చేపర్ తీసుకొని వచ్చారు కదా, మొన్న చేపర్ తీసుకొని వచ్చారు కదా, ఆ చేపర్ ఏదైతే పూణే దగ్గర కూలిపోయింది కదా, అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చి అదే చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ప్రయాణించి జరగనాని సంఘటన జరిగితే దానికి ఎవరండి రెస్పాన్సిబిలిటీ? అంత బాధ్యత రాహిత్యంగా Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తికి, ఒక ముఖ్యమంత్రికి వచ్చే చేపరు పనికి మాలిన చేపర్ తీసుకొని ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. దాని మీద ఎందుకు తీసుకొచ్చారు సార్? అండర్ మెయింటెనెన్స్ లో తీసుకురాకూడదు కదా. ఉన్నది కదా సార్, ఇక్కడ చేపర్లు ఉండగా ఆ చేపర్ ఎందుకు అత్యవసరంగా తెప్పించారు? దాని మీద ఎందుకు వీళ్ళు ఇప్పుడు వరకు ఒక రిపోర్ట్ ఇవ్వలేదు?
డీజీపీ ఎందుకు ఇవ్వలేదు, దీన్ని ఎందుకు ఎవరు తెప్పించారు, ఇది లోకేష్ తెప్పించారా, ఇంకోళ్ళు తెప్పించారా, ఎవరు దాన్ని చేపలను అర్ధాంతరంగా తెప్పించారు, దీని అన్నిటి మీద ఖచ్చితంగా విచారణ జరగాలంటున్నాం. బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా మేము అడుగుతున్నాం. ఓ ముఖ్యమంత్రి గారికి జరగడానికి జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికే భద్రత లేకపోతే ఆయన వచ్చే చేపలే ముందే కూలిపోతే అసలు ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేదు, రాష్ట్ర ప్రభుత్వం మీద. కేంద్రానికి చెప్పండి, వాళ్ళు చేయిస్తారేమో. అంటే ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారి భద్రత గురించి లోకేష్కి బాధ్యత లేదా సార్? కొడుగ్గా ఉప ముఖ్యమంత్రికి బాధ్యత లేదా? మంత్రులకు బాధ్యత లేదా? తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్కి బాధ్యత లేదా? వీళ్ళెవరికి బాధ్యత లేదా? చేపర కూలితే అది కూడా అండర్ మెయింటెనెన్స్లో ఉందని అర్ధాంతరంగా తెప్పిస్తానికి కారకులు ఎవరు? ఎందుకు దాన్ని అర్ధాంతరంగా తెప్పిస్తే అక్కడ కూలిపోయింది? దీని మీద విచారణ చేయమని అడుగుతున్నా. సిబిఐ విచారణ చేయండి, ఎందుకు తెప్పించారనేది. ఒక్కడ మాట్లాడలేదు సార్, ఒక్కడు దాని మీద మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు తెలుగుదేశం వాళ్ళకి ఏం జరుగుతుంది అక్కడ. నేను మళ్ళీ చెప్తే మళ్ళీ కేసులు పెడతారు అంతే. అంతకుమించి కొత్తగా ఏమంటారు, 4 రోజులు జైల్లో పెడతారు. సో మన ఇంకొక కేసు అయ్యిద్ది, తర్వాత ఇంకోటి కేసుల సంఖ్య పెరిగిద్ది. సో నేను అడుగుతున్న ఆ చేపల మీద ఎందుకు విచారణ చేయట్లా? రైట్, చూద్దాం. లెట్ us see. అంటే మీరు అడిగినట్టు దాని మీద ఎంక్వైరీకి ఇనిషియేట్ చేస్తారేమో, ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కాకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. చూసాం కదా, వెంకటరెడ్డి గారు చాలా అంశాలు తెర మీదకి తీసుకొచ్చారు. ఆ 3 మంత్రులే బెస్ట్ అట. అలా అని క్యాబినెట్ మీటింగ్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రెసెన్స్ ఇచ్చి పవన్ కళ్యాణ్ బీలిటిల్ చేశారట. ఇవన్నీ టకారాలు, మరి ఆయనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన చెబుతున్నారు. అండ్ రెండోది, ఇప్పుడు ఈ చాపర్ ఇన్సిడెంట్లో ఎందుకు విచారణ ఇనిషియేట్ చేయలేదు? ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు గారి హయాంలో ప్రోటోకాల్ ఆఫీసర్ ఉండేవారు కల్నల్ అశోక్ అని. ఆయన లాంటి సమర్థుడైన అధికారి మళ్ళీ ఉంటే ఇది ఉంటుంది, జరిగి ఉండేది కాదు అనే మాట కూడా వినిపిస్తోంది. వెంకటరెడ్డి గారు చెప్తున్న ఈ అంశంలో కొంత లాజిక్ ఉంది, ముందర దాంట్లో లాజిక్ లేకపోయినప్పుడు. ఇక దేవినేని ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో 9 మంది అప్పటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశం అవటం అనే ఒక కొత్త స్టోరీని ఆయన తెర మీద తీసుకొచ్చారు. ఐలాపురంలో జరిగిందట. మరి తెలుగుదేశానికి పెద్ద క్వశ్చనీర్ ఇచ్చారు, పెద్ద క్విజ్ ప్రోగ్రామ్ పెట్టారు. తెలుగుదేశం ఎలా రెస్పాండ్ అవుతుందో వేచి చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ.